టీవీ49 న్యూస్ కి స్వాగతం। కపిలేశ్వరపురం మండలం అంగరలో నకిలీ నోట్లు చెలామణి చేసిన నిందితులను మండంపేట రూరల్ సీఐ దొరరాజు అంగర పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు। రాజమహేంద్రవరంకు చెందిన మన్యం వీరవెంకట సత్యసీతారామరావు అంగరంలోని శ్రీనివాస్ రైస్ మిల్ ఎదుట ఉన్న కిల్లీ షాపులో 500 నకిలీ నోటు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది। షాప్ యజమానికి నోట్పై అనుమానం రాగానే నిందితుడిని నిలదీయగా పారిపోవడానికి ప్రయత్నించాడు। అయితే స్థానికులు చాకచక్యంతో అతన్ని పట్టుకొని అంగర పోలీసులకు అప్పగించారు। ఈ విషయంపై మండంపేట సీఐ దొరరాజు మీడియాకు వివరాలు ఇస్తూ చెప్పారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని ఇంటరాగేట్ చేసి ముఠాలో ఉన్న మరొకరి వివరాలను రాబట్టారు। ఆ సమాచారం ఆధారంగా సీఐ దొరరాజు మరియు ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో విజయవాడకు చెందిన వారా నవీన్ను అరెస్టు చేశారు। నిందితుల వద్ద నుంచి 500 నకిలీ నోట్లు, మొత్తం 44 నోట్లు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, ప్రింటర్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు। ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ తెలిపారు। ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ రవికుమార్, వీఆర్ఓ సత్యనారాయణ, వీఆర్ఏలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। గడ్డీలో బ్యాంక్ షాపులు కూడా అలాంటి కూడా ఇచ్చేస్తారండి। నమస్కారం। నిన్న అనగా మే 20 తారీఖు 2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామంలో అవుట్కట్స్ లాగా శ్రీనివాస్ రైస్ మిల్ దగ్గరలో కసేటి సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతుల దగ్గర పాన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి సిగరెట్ ప్యాకెట్ అని చెప్పి తీసుకుని ఒక 500 ఫేక్ నోట్ ఇచ్చారని చెప్పేసి దాని మీద డౌట్ వచ్చి వాళ్ళు అడిగిగా వివరాలు అడిగితే పారిపోతుంటే అతను బట్టి వచ్చి పోలీస్ స్టేషన్ అప్డేట్ జరిగింది। దాని మీద కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ డి కృష్ణారావు గారు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అంగరాజయ్య గారు కేసు నమోదు చేయడం జరిగింది। దాంట్లో దర్యాప్తుల భాగంగా అతన్ని అదుపులో తీసుకుని అతను ఇంటరాగేట్ చేసి అతను వివరాలు అడగగా అతను ఫ్రెండ్ కలిపి గమనట్లు ముట్టించి అలవాటు ఉందని చెప్పేసి గతంలో ఇద్దరి మీద కూడా కడియం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పేసి అతని వద్ద వాళ్ళిద్దరి వద్ద కూడా 44,500 నోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది। వాళ్ళ ఫ్రెండ్ను కూడా అదుపులో తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వారా నవీన్ అతను కూడా రాజమండ్రిలో ఇతను ఇంటి అదుపులో తీసుకున్నాం। అతని దగ్గర నుంచి కూడా హెచ్పి లేజర్ ప్రింటర్ ఒకటి, హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, 44,500 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్ని, ఒక పెన్ డ్రైవ్ని అతని కేసు దర్యాప్తు భాగంలో సీజ్ చేయడం జరిగింది। వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఎక్కడైతే విలేజ్ అవుట్కట్స్లో సింగిల్గా షాప్స్ కానీ ఏదైనా రద్దీ ప్రదేశాల్లో, చీకటిపడ్డ ప్రదేశాల్లో ఫేక్ నోట్స్ అనేది చాలా మంది చేయడం జరుగుతుంది। వీరి మీద కూడా గతంలో కూడా కడియం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది। ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టుకి తరలించడం జరిగింది।